ఇంకా ఈ సంవత్సరము వారు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసినామో ఈ సంవత్సరం ఉండదు. సో ఆ నిధులు కూడా మన గ్యారంటీ స్కీమ్లో ఏదైతే నిధులు అవసరమో ఆ నిధులు కూడా మనకి ఈ సంవత్సరము కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే రాజీవ్ యువ వికాసం ప్రారంభం చేయాలనుకుంటున్నారో, ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ చూసుకునే అవసరం ఉన్నది. దాని తర్వాత మన ఇందిరమ్మ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా మనము ఇవన్నీ కూడా ఈ సంవత్సరము మంచిగా సరఫరా చేస్తే ప్రజలలో మంచి పేరు వస్తుంది. సో మనం అందరము ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చినారంటే పార్టీ కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలుస్తుంది. సో మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. గ్రూపులు అయితే అన్ని పార్టీలలో ఉంటుంది, అన్ని చోట్ల కూడా ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటాయి. కానీ పార్టీ వచ్చినప్పుడు గ్రూపులు తగాదాలు పక్కకు పెట్టి మన పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి.